హలో అందరికి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వ్లాగ్ ఏంటి అంటే వీకెండ్ సండే వ్లాగ్ అన్నమాట. లైక్ మార్నింగ్ లేచిన వెంటనే బయటికి వెళ్దాం అంటే యాక్చువల్‌గా ఇది ముందు రోజే వెళ్దాం అనుకున్నాం. బట్ నాకు కొంచెం హెల్త్ బాగోక నెక్స్ట్ డే వెళ్ళాలి. బికాజ్ ఎక్కువ నడిచేది ఉందంట. సరేలే అని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. గంగాధర్ వెళ్ళొచ్చేస్తాను అంటే ఇఫ్ నువ్వు రాలేకపోతే వెళ్తాను అని చెప్పాడు. మరి తనొక్కడే వెళ్ళాలి అట్లా కదా! సరే రేపైతే నేను గూడా వస్తా అని చెప్పా అనమాట. ఇంకా అందుకని సరే రేపే వెళ్దాంలే అన్నాడు. ఇంకా మార్నింగ్ బయట బ్రేక్‌ఫాస్ట్ అయితే బయటే చేశామనమాట. కొంచెం లేట్‌గా లెగిసి కొంచెం లైక్ లీజర్ డే లాగా స్పెండ్ చేద్దాం అన్న కైండ్ ఉంది ఆ రోజు. బేసిక్‌గా ఇలాంటి వాటిల్లో గంగాధర్‌కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాస్ట్‌కోకి అట్లా వెళ్ళినప్పుడు గూడా, ఈ టూల్ కిట్స్ అయన్నీ ఉంటాయి కదా! దాని గురించి ఎక్కువ తెలుసుకుందాం అట్లా ఉంటాడనమాట. సో, ఇంక ఎట్లాగో ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ ఏముంటాయి కదా! ట్రేడీస్‌కి అవి సంబంధించినవా? ట్రాక్టర్లు, క్రెయిన్‌లు. ఓకే. ఓకే. చాలా మంది ఉన్నారుగా. హ్మ్. ఇది ఇవ్వలేదేంటి కింద? అది మనం ఎక్స్‌చేంజ్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఇవి చూడు. అసలు వీళ్ళ సేఫ్టీకి మెచ్చుకోవాలి గంగాధర్. ఎక్కడికక్కడ భలే పెడతారు. నీకు ఈ అన్ని లైసెన్స్లు ఉన్నాయి కదా? నాకు ఇది ఉంది. ఇది ఉందా? ఏంటిది? ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఉందా? ఇదిగో ఇది ఉంది. అది జాన్ కూడా చేయమంటే నేను చేయలా. ఓకే. ఓకే. చేయాల్సిందిగా. ఇది ఏం చేసి ఇదేంటిది? ఫోర్త్ లిఫ్ట్. హై రీచా? హై రీచ్. సో, చూస్తున్నారు కదా! ఎవ్రీథింగ్ లైక్ ఇట్లా ఈ ఫోర్క్ లిఫ్ట్‌లు గానీ, ఈ ట్రక్స్, కార్స్ ఇంకా కార్‌కి సంబంధించిన ఎవ్రీ యాక్సెసరీస్ అన్నమాట. అంటే లైక్ ఈ డాష్ క్యామ్స్ కానీ, ఈ వైపర్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా అయితే అనిపిచ్చింది. నార్మల్‌గా గంగాధర్‌కి ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో చాలా అంటే మోస్ట్‌లీ అన్నీ తెలిసుంటాయి వీటి గురించి. ఇంకా అందుకే నేను కూడా తనతో పాటు ఇదేంటి, అదేంటి, ఇది దేనికి యూజ్ చేస్తారు, దేనికి యూజ్ చేస్తారు అని తెలుసుకుంటున్నా అనమాట. యాక్చువల్‌గా అసలు ఐడియా లేదు అండ్ ఆల్సో అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మోస్ట్‌లీ అమ్మాయిలకి ఇయన్నీ అంటే ఏం ఇంట్రెస్ట్ ఉంటాయి చెప్పండి. టు బీ ఫ్రాంక్. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ ఎట్లా అవుతుంది అంటే ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే మేమిద్దరం రిలేషన్‌షిప్ మీద వర్క్ చేసుకోవాలి అనిపిస్తుంది. అంటే బిజినెస్ తీసుకున్నాక లైక్ ముందు తెలియలేదు. అంటే నిజంగా అసలు లైక్ నార్మల్‌గానే ఉంటదేమో అనుకున్నా కానీ చాలా అడ్జస్ట్‌మెంట్స్, చాలా కాంప్రమైజింగ్స్ అంటే అసలు టైం ఇదవ్వదనమాట. అంటే ఫ్యామిలీ టైం కూడా దొరకని సిట్యుయేషన్ ఉంటుంది. సో, అందుకని చెప్పేసి లైక్ ఇట్లాంటి వాటి అంటే బేసిక్‌గా ఇద్దరం టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఆహ్, అండ్ కొంచెం అట్లా బయట ఇద్దరం కలిసి తిరిగినట్టు గూడా ఉంటుంది గదా! అని చెప్పి వచ్చాననమాట. అసలేం అర్థం కావట్లా అంత స్టఫ్ తనేమో మంచిగా ఇంట్రెస్టింగ్‌గా అన్నీ చూసుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ కనుక్కుంటున్నాడు. అట్లా చేస్తున్నాడు. నాకేమో అసలు ఏం అర్థం కావట్లే. వాట్ అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసారా చిన్నవాడికి కూడా ట్రేడీ యూనిఫార్మ్ ఏసేసారనమాట. పెద్దయినాక అంటే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటదో మనకు తెలీదు. బట్ చాలా క్యూట్‌గా అనిపించింది. చిన్నగా ఆ యూనిఫార్మ్ ఏసుకొని అట్లా ఉంటే. కానీ ఇదంతా చూసినాక నిజంగా లైక్ ఈ ప్రపంచం చాలా చాలా అంటే లైక్ దీంట్లో ఇంత ఉంటుందా అనిపించింది. అంటే లైక్ మనం అంటే నేను చూసిన లైఫ్ చాలా చిన్నగా ఇదేనా అనిపిస్తది కదా! కానీ ఈ మిషన్స్, ఈ మిషనరీ మొత్తాన్ని దగ్గర నుంచి చూస్తుంటే వాళ్ళు ఇన్వెంట్ చేసింది అంటే అంతే కదా! ఒక అంటే ఆ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి అవి అసెంబుల్ చేసి మొత్తాన్ని ఒక ఇంజిన్ గాని దేన్నైనా చేసి ఒక కార్ ఆర్ దేన్నైనా లైక్ మొత్తం తయారు చేసి మనకిస్తున్నారు కదా! హౌ గ్రేట్ అనిపించింది నిజంగానే. అండ్ ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ కార్స్ ఉన్నాయి గదా! ఇదంతా మాజ్డా అన్నమాట. లైక్ ఈ ఫస్ట్‌ది కాకుండా ఇట్లా ఈ సైడ్ ఉంది గదా! అది సీఎక్స్-6 అన్నమాట. అంటే ఇప్పుడు అంటే మేము యూజ్ చేస్తుంది సీఎక్స్-5 దాని నెక్స్ట్ మోడల్ అన్నమాట.
సో, అంటే ఇప్పుడు అంతే కదా! ఐఫోన్ 16కి, 17 రిలీజ్ అయినప్పుడు ఏమి అప్‌గ్రేడ్స్ చేశారని చూసుకుంటాం కదా! సేమ్ అట్లానే మేము కూడా చూస్తున్నాం అనమాట. అసలు ఏం అప్‌గ్రేడ్స్ వచ్చినియి? ఏంటి? ఏం మార్చారు? అని ఎవ్రీథింగ్ చూస్తున్నాం. అండ్ ఆల్సో ఆహ్, అంటే అనిపిస్తది కదా! అప్పుడు మేము ఎంత ప్రైస్‌కి తీసుకున్నామో ఇప్పుడు కూడా ఈ కొత్తది అంతే ప్రైస్ ఉంది. లైక్ మొత్తం కనుక్కుంటున్నాం. ఎవ్రీథింగ్ అంటే వాళ్ళని ఒక లాగ్ బుక్ ఇదంతా అంటే ఏమన్నా కొత్త ఫీచర్స్ యాడ్ అయినాయా? ఏంటి? అంటే తెలుసుకుంటే బెటర్ కదా! మనకైనా. నెక్స్ట్ దానికి ఏమొచ్చినియి అట్లా అని చెప్పేసి ఇంకా అదే కనుక్కుంటున్నాడనమాట. ఇంకా మొత్తం ఇంకా యాజ్ ఇట్ ఈజ్ నార్మల్‌గానే రౌండ్స్ ఏస్తున్నాము. లిటరల్‌గా నేను లైక్ చాలా అంటే మేబీ బోర్ కొడుతదేమో అంటే చాలా మందికి ఇట్లాంటివి ఇంట్రెస్ట్ చాలా తక్కువుంటాయి గదా! అబ్బాయిలకైతే ఉంటాయి. అబ్బాయిల్లో కూడా అంటే డిపెండ్స్ కొంతమందికుంటాయి, కొంతమందికుండదని చెప్పేసి. చాలా యూజ్ చేశా కానీ చాలా కట్ చేసి ఎడిట్ చేసి పెట్టా అనమాట. అండ్ ఇంక అయిపోయింది మొత్తం. ఇంకా కంప్లీట్‌గా అయితే బయటకొచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా లంచ్‌కి వెళ్దాం అనుకుంటున్నాం గానీ, ఇందాకే తిన్నాం గదా! సో, ఆకలేయట్లేదు. ఇంకేమన్నా పనులున్నాయా అని వెళ్ళే దారిలో ఆలోచించుకుంటున్నాం అనమాట. అలా ఆలోచించుకుంటున్న సమయంలో నా బ్రెయిన్‌లోకి ఈ బోబటి అసలెంత అడిక్షన్ అయిపోయిందంటే, లిటరల్‌గా నాకు నేను అంటే ఔట్ ఆఫ్ మై కంట్రోల్ అవుతుందనమాట. ఆర్డర్స్ కూడా చేసుకొని తాగేస్తున్నాను. అంత అడిక్షన్‌గా అనిపిస్తుంది. అసలెంత అడిక్షన్ అంటే లిటరల్‌గా యూట్యూబ్‌లో ఆటిల్లో చూసుకుంటున్నా అనమాట. అసలు బోబాస్ ఎట్లా తయారవుతాయి? ఇంట్లో చేసుకుందామా అన్న కైండ్ ఆఫ్ అంత అంటే అసలు చెప్పలేను. టు ది కోర్ అడిక్ట్ అయిపోయాను దీనికి. ఇదొక ఎడిక్షన్ అయిపోయింది నాకు. అండ్ మోస్ట్లీ ఆల్టర్నేటివ్ డేస్ ఆర్డర్ పెట్టుకుని కూడా తాగుతున్నాను అనమాట. బేసిక్‌గా కొత్తవి ట్రై చేయను. అంటే అంత త్వరగా. ట్రై చేశాను. నీకు నచ్చింది అంటే ఇట్లానే ఉంటదనమాట. ఇంక అయిపోయింది. ఇంక అది కూడా తీసుకున్నాము. ఇంకా తీరా చూస్తే ఫుల్ ట్రాఫిక్. లిటరల్‌గా సండేస్ అసలు అర్థం కాదు. అంటే లైక్ మేము గూడా అందుకే వచ్చాము ఆఫ్‌కోర్స్. కానీ చెప్తున్నా అసలు ఇంతమంది బయటకొచ్చేస్తారు అట్లా అట్లా. ఇంకా దాన్ని గూడా ఇది చేసుకొని నెక్స్ట్ లంచ్‌కైతే వచ్చామనమాట. బట్ ఆహ్, ఓన్లీ గంగాధరే. నేను ఏం తినట్లేదు. ఎందుకు అంటే అది బఫెట్. ఓన్లీ బఫెట్ ఉందనమాట. యామ్ నాట్ ఎ బఫెట్ పర్సన్. నేను అంటే లైక్ మోస్ట్‌లీ గ్రేవీ కర్రీస్ అవన్నీ ఉంటాయి కదా! నేనసల అంత కాదు. అసలు తినను మోస్ట్‌లీ గ్రేవీ కర్రీస్. సరే ఎందుకులే ఇప్పుడు మళ్ళీ వేస్ట్ అని చెప్పేసి తనకి జస్ట్ కంపెనీ ఇస్తున్నాను. అసలు ప్రతి విషయంలో మేము ఏ విషయంలో తీసుకోండి, అబ్బా బాబోయ్! అప్పుడప్పుడు నేనసలు అట్లా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు, ఏంటి అసలా అనిపిస్తది. అసలెంత అంటే లిటరల్‌గా చాలా కంప్లీట్‌లీ అపోజిట్ అన్నమాట మేము. కానీ లైక్ ఇట్లా అంటే కన్విన్స్ అవుతూ, కాంప్రమైజ్ అవుతూ రిలేషన్‌షిప్ ని ఇది చేయటం త్రూనే ఉంటుందా అనిపిస్తది అప్పుడప్పుడు. తనకేమో గ్రేవీ ఇష్టం. నాకేమో ఫ్రైస్ ఇష్టం. తనకేమో ఫ్యాన్స్ ఉండాలి. నాకేమో ఫ్యాన్ అక్కర్ల. కానీ ఎండ్ ఆఫ్ ది డే మేమిద్దరం కలిసే ఉంటాం. సో, అట్లా ఉంటదనమాట. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను ముందు వ్లాగ్‌లో ఎక్కడో మెన్షన్ చేశాను జింజర్ గురించి. ఇక్కడ చూసారా $30 అయ్యింది. అంటే 30 అంటే ఆల్‌మోస్ట్ రూ. 1,500 అన్నమాట. ఇంత చిన్న పీస్ కొనుక్కొనొచ్చా అంటే $5 పడిందది. అంటే ఆల్‌మోస్ట్ లైక్ రూ. 250 అట్లా ఉంటుంది. అండ్ ఇంకా వచ్చే దారిలో పిజ్జా తీసుకొని అంటే లైక్ ప్రాన్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేసుకొని వచ్చామన్నమాట. నేనేం తినలేదు గదా! అది. ఇంకా మధ్యాహ్నం ఇంకా లైక్ వచ్చేసరికి 3, 4 అట్లా అయిపోయింది. కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని అట్లా చేసి ఇంకా డిన్నర్‌కి అల్లం తెచ్చా గదా! ఇంక మంచిగా గారెల కోసమే తెచ్చా అల్లం. సో, గారెలు చేసుకొని తినేసామనమాట. సో, ఇంతే ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.